నమస్కారం. తెలుగు రాజ్యం సమర్పించు అలనాటి నిర్మాతలు కార్యక్రమంలో ఏడిద నాగేశ్వరరావుకి సంబంధించి అనేక విషయాలు ఇప్పటికీ చెప్పుకోవడం జరిగింది. అటు శంకరాభరణం, సాగర సంగమం తర్వాత, అలాగే సీతాకోక చిలుక తర్వాత నెక్స్ట్ సినిమా ఏం తీసుకుంటారని అనుకుంటారు మీరు అందరూ? ఆల్మోస్ట్ అలా అయితే ఇంకో పెద్ద హీరోతోటి పెద్ద సక్సెస్ కొట్టాలనేసి ఎవరైనా అనుకుంటారు. బట్ ఏడిద నాగేశ్వరరావు గారు సితారాతో అందరినీ ఆశ్చర్యపరిచారంట. మరి సితారా కథ ఎలా పురుడు పోసుకుంది, ఎవరి ద్వారా ఏడిద నాగేశ్వరరావు గారి దాకా అది వచ్చిందా, ఏడిద నాగేశ్వరరావు గారిని వెతుక్కుంటూ వచ్చిందా, లేకపోతే ఏంటి అసలు సితారా వెనుక ఉన్న కథకు సంబంధించి మరి పూర్ణోదయ క్రియేషన్స్లో ఇది ఎలా పురుడు పోసుకుందన్న విషయాలకు సంబంధించి శ్రీకాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు సిద్ధంగా ఉన్నారు కదా? ఆలస్యం చేయకుండా మరి దాంట్లో జరిగిన అద్భుతాలు ఏంటో తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం. ఇప్పటికే ఒక్కొక్క ఎపిసోడు ఒక్కొక్క అద్భుతం. మరి సితారా అనేది అది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని స్టోరీ, ఎన్ని చరిత్ర సృష్టించింది, ఒక్కొక్క విషయము, ఒక్కొక్క క్యారెక్టరు. ఇంకా నేను చెప్పడం కదా మీ మాటల్లో వినాలని ఉంది. ఒక్కసారి సితారా ఎలా పురుడు పోసుకుంది? సాగర సంగమం తర్వాత మళ్ళీ విశ్వనాథ్ గారికి పూర్ణోదయ మూవీ క్రియేషన్స్కి మధ్యలో కొంత విరామం, అంటే విశ్వనాథ్ గారు వేరే ప్రొడ్యూసర్స్తో సినిమాలు కమిట్ అవ్వడంతో ఇక్కడ సినిమా చేయాలి. ఎవరితో చేయాలి? ఎందుకంటే శంకరాభరణం తర్వాత సీతాకోక చిలుక, సాగర సంగమం మూడు అద్భుతాలు, అద్వితీయాలు. ఈ 3 సినిమాల తర్వాత వచ్చే సినిమా ఏది అని ఆలోచిస్తున్నప్పుడు మంచు పల్లకి సినిమా అప్పటికి వచ్చేసింది. వంశీ గారి దర్శకత్వంలో యావరేజ్గా ఆడింది. అసలు మన ఇంట్లో వాడిగా మనం వంశీ గారిని అనుకున్నాం కదా, వంశీకి డైరెక్షన్ మనమే ఇద్దాం, ఆ మహల్లో కోకిల నావల్ తీసుకురా, పెద్ద హిట్ కదా అది, ఆ నవలల పోటీలో బెస్ట్ ప్రైజ్ అనమాట, దాన్ని తీద్దాం సినిమాగా అని చెప్పారు. వంశీ గారు కూర్చున్నారు, దాని మీద కూర్చుని దాన్ని ఒక షేపప్ చేసిన తర్వాత డైలాగ్ రైటర్గా సాయినాథ్ గారికి అవకాశం ఇచ్చారు. అప్పుడు పిలిచి ఇళయరాజా గారు ఫిక్స్ అయిపోయారు. ఇళయరాజా గారికి ఆ మ్యూజిక్ ఇళయరాజా గారు అని ఫిక్స్ అయిపోయారు. అయిపోయిన తర్వాత ఎక్కడ చేయాలి? నెల్లూరు వెంకటగిరి కోటకి వెళ్ళారు షూటింగ్కి. తర్వాత ఇక్కడ మళ్ళీ సారథి స్టూడియోస్లో ఇంటీరియర్ చేశారు. మనం ఎక్స్టీరియర్ వెంకటగిరి కోట, ఇంటీరియర్ సారథి స్టూడియో, అది భానుప్రియ గారి హౌస్ సెట్, ఇంటీరియర్ సారథి స్టూడియోస్. ఓకే, అలా చేసుకుంటూ వెళ్ళారనమాట. అది ఇప్పుడు మీకు ఈ చందర్ పాత్ర ఏదైతే ఉందో అది శరత్ బాబు గారు ఫిక్స్, సోమయాజులు గారు, ఇట్లా ఆర్టిస్టులు సెలెక్షన్, లాయర్ అడ్వకేట్. హీరో పాత్రకు వచ్చేటప్పటికి సుమన్ గారిని అనుకుంటే, సుమన్ గారు ఫైట్లు చేస్తున్నారు కదంటే, ఇంత అందం ఉండాలండి, ఒక కోటలో రాజ్కుమార్ లాంటి అమ్మాయి వచ్చేసేయాలంటే ఇంత అందగాడైతేనే వరిస్తుంది, పైగా కళాకారుడు అయి ఉండాలి, మనం కళాకారుడు అని రాసుకున్నాం కదా అని చెప్పి అనుకున్న తర్వాత సుమన్ గారిని వెళ్ళి అప్రోచ్ అయ్యారు. సుమన్ గారు డాన్సర్ అనేటప్పుడు, డాన్స్ అంటేనే నాకు కంగారు పడిపోయే టైం అది. అండ్ ఫైట్స్, కంప్లీట్ ఫైట్స్, మార్షల్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి సినిమాలు, యాక్షన్ ప్యాక్డ్గా ఉన్నాడు ఆయన టైం. అసలు ఈ పాత్ర విని క్లాసికల్, అది డాన్స్ కూడా అయిన మళ్ళీ క్లాసికల్ డాన్స్, ఆశ్చర్యపోయాడంట. ఏంటి ఈ పాత్ర నన్ను వెతుక్కుంటూ వచ్చిందంటే, ఏడిద నాగేశ్వరరావు గారు అన్నారంట, సుమన్ ఓ పని చేద్దాం, డాన్స్ చేసేవన్నీ లాస్ట్ షెడ్యూల్లో ప్లాన్ చేస్తాం, ఫస్ట్ షెడ్యూల్లో పెట్టం, అసలు ఓపెనింగ్ నుంచి మాంటేజ్ సాంగ్స్, తర్వాత వచ్చేసి సీన్స్, ఇన్ని చేసుకుంటూ వెళ్దాం, లాస్ట్లో డాన్స్ పెట్టుకుందాం, అప్పటికి రోజు డాన్స్ ప్రాక్టీస్ చేయిద్దాం నీ చేత, మన డాన్స్ అసిస్టెంట్లు ఈ సినిమాలో ఉన్న సాంగ్స్కి నీ చేత ప్రాక్టీస్ చేయిస్తారని చెప్పి అలా ప్రాక్టీస్ చేయించాం. ఓకే, మీకు ఇవాళకి అర్జున మంత్రం, శివరూపం అన్నీ చూస్తుంటే నిజంగా సుమన్ గారు క్లాసికల్ డాన్సర్ ఏమో అనిపిస్తుంది మనకు, అంత బాగుంటాయి డాన్సెస్. సరే, సాగర సంగమం సినిమా కోసం పాట రికార్డ్ చేశారు. ఆ పాట సాగర సంగమం కోసం తీయలేదు, ఆ పాట ఉంచేశారు. సాగర సంగమం పాటలకి ఆ పాట అడ్డుపడుతున్నట్టు అనిపించి విశ్వనాథ్ గారు తీయలే, ఫోక్ రిలేటెడ్గా ఉంటుందని చెప్పి తీయలేదు. ఇక్కడ పాటలన్నీ చేస్తున్నారు. బడ్జెట్ పరంగా ఏంటంటే ఇంకొక సాంగ్ రికార్డ్ చేసేంత బడ్జెట్ లేదు సినిమాకి. అది ఏడిద నాగేశ్వరరావు గారు చెప్పారంట, నువ్వు మళ్ళీ పాట అంటావు, నాకు ఇంకో పాట చేయడానికి, రికార్డింగ్ చేయడానికి మన దగ్గర బడ్జెట్ పర్మిట్ చేయదు వంశీ, చూసుకో నువ్వు అంటే. వంశీ గారు ఆలోచించారంట, ఎందుకంటే ఆ అమ్మాయిని తీసుకుని వెలుపలికి వస్తాడు, వెలుపలికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఒక పాట ఉండాలంటే ఏంటి అని ఆలోచించి ఫ్లాష్ లాగా మదిలో మెదిలిందంట. సాగర సంగమం కోసం పాట రికార్డింగ్ చేసి పెట్టారు కదా, కరెక్ట్గా ఆ పాట మ్యాచ్ అయింది. ఇక్కడ కిన్నెరసాని వచ్చింది అమ్మాయి నిలబెట్టేసి, అది సాగర సంగమం కోసం రికార్డ్ చేస్తే అది ఇక్కడ వచ్చి కూర్చుంది అనమాట ఆ పాట. అద్భుతంగా తీశారు. డేలైట్లోనే ఎంవి రఘు గారు సినిమాటోగ్రాఫరు. ఈ సినిమాకి సంబంధించి ఇంకొక విశేషం ఏంటంటే, మీకు అప్పటి వరకు సౌత్ ఇండియాలో రౌండ్ ర్యాలీ లేదండి. రౌండ్ ర్యాలీ సినిమా కోసం తయారు చేశారు.
రౌండ్ ర్యాలీ ఈ సినిమా కోసం తయారు చేసి ఈ సినిమా షూటింగ్లోనే రౌండ్ ర్యాలీ వాడారు. అందుకే మీకు ఏ పాట అయినా తీసుకోండి, మీరు ఆ ప్రతి పాటలో ఆల్మోస్ట్ వీళ్ళు రౌండ్ ర్యాలీ వేశారు. వేసిన తర్వాత ఏంటంటే అసలు సంచలనం, ఒక విస్ఫోటనం అనమాట సితార సినిమా. ఏది సాంకేతికంగా కూడా, సంగీతపరంగా. సంగీతానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మనం. అదేంటంటే సినిమా పూర్తయింది, డబుల్ పాజిటివ్ వచ్చింది, సినిమా వేసుకొని చూస్తున్నారు. డబుల్ పాజిటివ్ అంటే వితౌట్ రీ రికార్డింగ్ డబుల్ పాజిటివ్ వేసుకుని సినిమా చూస్తున్నారు. రీ రికార్డింగ్ ఉండదు, సినిమా చూస్తున్నారు అందరూ. ఏడిద నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ మెంబర్స్ వగైరా వగైరా అందరూ కూర్చొని చూస్తే అందరూ వస్తున్నారు. చూసేసి సినిమా పోయింది, ఫ్లాపు, ఇంత స్లో ఏంటి, ఇంత సైలెంట్ ఏంటి, అసలు ఏ సినిమా అయితే ఇంత సైలెంట్గా ఉంది, ఎవరు తీయమన్నారు అని మొత్తం దాని నుంచి ఇదే డిస్కషన్లు సినిమా చూసిన తర్వాత అందరూ. ఏడిద నాగేశ్వరరావు గారు కూడా మొత్తం మన ప్రీవియస్ ఫిలిమ్స్తో మనకు వచ్చినటువంటి పేరంతా పోయినట్టే ఈ సినిమాతో, అనవసరంగా వంశీని పెట్టుకున్నావు, వంశీకి మళ్ళీ అవకాశం ఇచ్చామని ఆయన అనుకుంటున్నాడంట. అసలు పిలుపు లేదంట వంశీకి. ఆఫ్టర్ డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత ఏంటంటే బాగా తీసావని కానీ, బాగుందని కానీ, ఆ సీన్ బాగుందని కానీ ఏ విధమైనటువంటి ఇది లేదు. వంశీ గారికి కూడా అర్థమైందంట సినిమా ఆల్మోస్ట్ ఆల్ పోయిందని ఫిక్స్ అయిపోయినట్టున్నారు అని చెప్పి అనుకుంటుంటే, సరే ఆయన వచ్చాడంట. మన ఏడిద నాగేశ్వరరావు గారి బావమరుదులు వాళ్ళు సహ నిర్మాతలు తాడి బాబుజీ గారు వీళ్ళందరూ వచ్చి, వంశీ నిన్ను ప్రొడ్యూసర్ గారు రమ్మంటున్నారంటే వెళ్ళాడంట. సినిమా పూర్ణోదయ క్రియేషన్స్ ఇంట్లో అందరూ చాలామంది ఏమంటున్నారు, తీసి పక్కన పడేయండి, సినిమా పోతే పోయింది, ఇంకో సినిమా చేద్దాం విశ్వనాథ్ గారితో, ఇది డిస్కషన్ రిలీజ్ చేయొద్దని అంటే, రిలీజ్ చేయకపోతే వంశీ భవిష్యత్తు దెబ్బతింటుంది, తాడో పేడో దిగిన తర్వాత మనం తీసేసాం అయిపోయింది, రిలీజ్ చేయాలి అని వంశీని పిలిచి, రీ రికార్డింగ్ చేయాలంటే ఇళయరాజా గారికి సినిమా చూపించాలి కదా, ఎల్లుండి పలానా థియేటర్ బుక్ చేద్దాం, ఇళయరాజా గారు వస్తారేమో కనుక్కో, సినిమా చూసిన తర్వాత ఇళయరాజా గారు ఏ సినిమా అయినా రీ రికార్డింగ్ చేయాలంటే సినిమా మొత్తం చూస్తారు ఆయన, డైరెక్టర్ని పక్కన కూర్చోబెట్టుకుని. ఇళయరాజా గారి మేనేజర్ కళ్యాణం గారు అని ఉంటారు, ఆయన అప్రోచ్ అయ్యారు. ఆయన 3 రోజులు 4 రోజుల తర్వాత ఇళయరాజా గారు వచ్చి సినిమా చూస్తారని చెప్పారు. ఇళయరాజా గారు వచ్చి కూర్చున్నారు. కూర్చుని సీన్కి ఆహా ఓహ్ అద్భుతం అబ్బా అని ఇంటర్వ్యూ టైంకి డైరెక్టర్ ఎవరైనా చూస్తున్నాడంట. ఆయన వాళ్ళు ఫస్ట్ సినిమా కదా, పాటలు ఇచ్చేసాడు, అయిపోయిన సందర్భం ఇది చెప్పారు, పాటలు వచ్చాయి, రికార్డింగ్ ఎంత సినిమా అసలు ఓవరాల్గా సినిమా చూసి డైరెక్టర్ నువ్వు నా పక్కన కూర్చో అన్నాడంట. కూర్చొని ఈ సీన్ ఓహో అందుకు తీసావా, ఓహో అలా చేసావా, అలా అనుకుని చేసావా, ఓహో అని డిస్కషన్ అయిపోయిన తర్వాత అలా 5 నిమిషాలు అలా కళ్ళు మూసుకుని అలా ఉండిపోయారంట. ఏం అర్థం కావట్లేదంట అందరికి, ఏంటి అలా కళ్ళు మూసుకుని ఉండిపోయారు. అలా కళ్ళు తెచ్చి ఇలా ఏడిద నాగేశ్వరరావు గారి వైపు చూశాడంట. చూసి, సార్ రేపటి నుంచి నాకు పని ఎంత పని పెట్టాడండి ఈ డైరెక్టర్ నాకు, మొత్తం సినిమా అంతా సంగీతం వేశారు. ఇప్పుడు ఆ వీణ ఆ చిలుకలు వెళ్తాయి చూడు, ఆ వీణ మీద అక్కడ పలానా రాగం వేస్తాను అని మాట్లాడుకుంటూ లేచి వెళ్ళిపోతున్నారంట. అని ఏడిద నాగేశ్వరరావు రాజా అవునా రాజా అంత బాగుందా రాజా సినిమా, మామూలు సినిమా కాదు నాగేశ్వరరావు గారు అని, మెయిన్ థియేటర్ బుక్ చేయండి, రీ రికార్డింగ్ చేయాలంటే మెయిన్ థియేటర్లో చూస్తే నన్ను రీ రికార్డింగ్ చేయాలని మొత్తం ప్రోగ్రామ్ చెప్పేస్తున్నానంట. ఆ ఇన్స్ట్రుమెంట్స్ రావాలి, ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఇవాళకి నేను మీకు చెప్తా, టైటిల్స్ మీరు సితార టైటిల్స్ నేను మీకు ఇవాళ చెప్తా, మీరు ఇంటికి వెళ్ళి చూడండి. టైటిల్స్ మీరు మ్యూట్లో పెట్టుకుని టైటిల్స్ చూడండి, సినిమా టైటిల్స్. మీకు డైరెక్టరు తన హృదయంతో తన మేధస్సుతో ఆలోచించి ఆ టైటిల్స్ తీసుంటాడు వంశీ గారు. మీ టైటిల్ తీసేటప్పుడు సైలెంటే కదా టైటిల్, సైలెంట్గానే తీసుంటాడు. ఏది మీకు ఆ నదిలో, గోదావరి నదిలో వేణువులు, మృదంగాలు ఇవన్నీ కొట్టుకుంటూ వస్తాయి. ఇవన్నీ అతను అక్కడ మామూలు షాట్, అది ఆర్డినరీ షాట్, అది అక్కడ పిక్చరైజ్ చేసేటప్పుడు. దీనికి ఇళయరాజా గారు ఆర్ఆర్ చెయ్యాలి. అలా సినిమా అంతా అలా నంబర్ ఆఫ్ షాట్స్ ఉంటాయి మీకు. అది సంగీత దర్శకుడైన ఇళయరాజా గారి మేధకే ఆ సినిమా అందుతోంది, వేరే వాళ్ళకి అందట్లేదు. ఆ సినిమా ఆయనకు అందింది. అందిన తర్వాత ఆయన చేసిన రీ రికార్డింగ్ రీల్ అద్భుతమే అనమాట. మీకు ఆ సినిమాలో వంశీ గారి ఫేవరెట్ సీన్ ఏంటో తెలుసా మీకు? ఆయన అసలు కనీ విని ఎరుగునంత అద్భుతం చేసేద్దాం ఈ సీన్ అనుకున్నది, విశ్వనాథ్ గారు మన శరత్ బాబు గారు కేసు ఓడిపోయి వచ్చిన తర్వాత కోటు తీసేస్తాడు, చిరిగిపోయి చక్క. అక్కడ వచ్చి ఓడిపోయిన కేసుకు నేను ఫీజు తీసుకొని చంద్ర అని చెప్పి సోమయాజులు గారు 10,000 కట్టించేసిన తర్వాత ఇద్దరు కౌలు ఇచ్చుకొని ఏడుస్తారు, ఇద్దరు ఏడుస్తారు. అది ది బెస్ట్ సీన్ అనమాట ఆ సినిమాకి. దీనికి అసలు ఈ సీన్ని నేను అలా చేయాలి, ఇలా తీయాలి, ఏదేదో అనుకున్నాడంటే ఆ రోజు
జయభారతి గారిని మలయాళం హీరోయిన్, ఆవిడ ఇంట్లో షూటింగ్ అది వారం రోజులు ఎప్పుడు మొత్తం ఆ సీన్స్ అన్ని లాస్ట్ డే పొద్దున కల్లా కూల్చేస్తున్నారు ఆ పోర్షన్. అందుకని ఉన్న పళంగా ఈ గంటలో షూటింగ్ అయిపోయి వెళ్ళిపోవాలని చెప్పాడండి ఏడినాగేశ్వర. చేసేస్తున్నారు అయ్యా వాళ్ళు పొద్దున కల్లా కూల్చేస్తారు, 2 గంటలే టైం ఉంది, నైట్ ఎఫెక్ట్లో తీశారు. నేను అసలు అలా చేద్దాం ఇలా తీద్దాం అనుకున్న సీన్ ఏంటి ఇలా తీసేసాను, కాంప్రమైజ్ అయిపోయాను, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని వంశీ గారు ఏంటంటే అనుకున్న సీన్ని ఇళయరాజా గారు తన ఆర్ఆర్తో ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. మీరు ఇవాళ చూస్తే మీకు గుండెల్లో ఎవరో ఇలా మెలిపెట్టినట్టు ఉంటుంది ఆ రీ రికార్డింగ్ వల్ల. అది వేరు, అది మళ్ళీ అక్కడ భానుప్రియ గారి ఇది చిలుకలు అవన్నీ అక్కడ అది వేరు. ఇక్కడ శరత్ బాబు గారు సోమయాజులు గారు సీన్ ఇక్కడ మీరు రీ రికార్డింగ్తో ఒకసారి ఆ సీన్ చూస్తే వేరే లెవెల్ అనమాట అసలు. భానుప్రియ గారు అప్పటికి తమిళ సినిమా చేశారు ఫ్లాపు, ఆవిడ అనూహ్యంగా ఈ సినిమా హీరోయిన్ చాలా మంది ఫస్ట్ పరిచయం తెలుగులో మనకి. మంగభాను ఆవిడ అసలు పేరు, భానుప్రియగా మార్చారు ఈ సినిమాకి. అభిషేక్ గారి ఫేవరెట్ హీరోయిన్. నిజంగా అంటే ఫ్లాప్ అవుతుందన్న సినిమా అద్భుతాలు సృష్టించేది. అద్భుతాలు కాదు, మామూలు అద్భుతాలు కాదు. మీకేంటి అమితాబ్ బచ్చన్ గారు, శ్రీదేవి గారు వీళ్ళందరూ చూశారు సినిమా. చూసి అమితాబ్ బచ్చన్ గారు బ్రేక్ఫాస్ట్కి పిలిచారు వీళ్ళందరినీ, వంశీ గారిని, ఏడినాగేశ్వర గారిని అందరినీ. శ్రీదేవి గారి అమ్మగారు అయితే ఆవిడ అసలు ముచ్చట పడిపోయి ఇది హిందీలో రీమేక్ చేసేయాలని వంశీ గారి డైరెక్షన్లో. ఈయన నాకు హిందీ రాదండి అని చెప్పాడంట. తెలిసి అలా మీకు ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన మరొక అంశం ఏంటంటే ప్రాంతీయ ఉత్తమ చిత్రం తెలుగు, తర్వాత బెస్ట్ ఎడిటింగ్ అనిల్ మల్నాడు గారు, మరియు ఎన్నెల్లో గోదావరి అందం పాటకి జానకమ్మ గారికి ఉత్తమ గాయనిగా జాతీయ స్థాయిలో పురస్కారం. వెన్నెల్లో గోదావరి అందం ఆ పాట గొప్ప పాట అసలు ఒక్కొక్క పాటకి సంబంధం లేకుండా ఫాస్ట్ బీట్లు అందులోనే ఉంటాయి, స్లో మోషన్ అందులోనే ఉంటుంది. అసలు ఫీల్ అండి ఒక్కొక్కటి సీరియస్గా హృదయాన్ని స్పృశిస్తాయంటాయి. అట్లా చేసినట్టు ఎంవి రఘు గారికి మనం వంశీ గారిని అర్థం చేసుకుని వంశీ గారి ఉద్వేగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని ఒక అద్భుతమైన దృశ్య కావ్యంగా మలిచినటువంటి సినిమాటోగ్రాఫర్ ఎంవి రఘు గారిని సందర్భంగా మనం ఖచ్చితంగా అభినందించి తీరాలి. మన స్థాయి సరిపోదు అంత గొప్ప వాళ్ళని అభినందించడానికి. అంటే ఏడినాగేశ్వర గారు ఇచ్చిన స్వేచ్ఛ కావచ్చు, అట్లాగే బడ్జెట్ కంట్రోల్లో పెట్టుకొని ఇంత అవుట్పుట్ ఇవ్వడం అనేది కూడా సాధ్యం కాదు. మీకు చాలా భానుప్రియ గారు ఉంటున్న ఇల్లు ఉంటుంది కదా, శుభలేఖ సుధాకర్ గారు తీసుకెళ్లి భానుప్రియ గారు ఒక ఇంట్లో ఉంటారు వాళ్ళంతా, అది ఏడినాగేశ్వర ఇల్లు. చాలా పెద్ద బంగ్లా కావాలి, ఆ బంగ్లా కావాలి, ఈ బంగ్లా కావాలి, ఏదో వంశీ గారు అంటే మన బడ్జెట్ పర్మిట్ చేయదు, మా ఇంట్లో మొత్తం కట్టెలన్నీ మార్పించేసి అంటే ఇంత నేచురాలిటీకి ఇంత దగ్గర చాలా బాగుంటుంది. అదే అంటున్నా, బడ్జెట్ చూసే వాళ్ళకి నేచురల్, అంగులు అర్బటం వద్దు, మనం ఈ గెట్టు మనది అంతే, ఇంతకు మించి వెళ్ళొద్దు అన్న అంటే ఆ స్ట్రిక్ట్ గా ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఇల్లు చాలా బాగుంటుంది, ఎంత నేచురల్ గా ఉంటుందంటే చాలా నేచురల్ గా ఉంటుంది ఆ ఇల్లు, ఏడినాగేశ్వర గారి ఇల్లు. లాస్ట్ లో ప్రభాకర్ గారితో రెడ్డి గారు రావడం, ఆయన డాక్టర్ గా ఉండడం, పెళ్లి చేసుకుంటా అనడం, అసలు ఆ క్లైమాక్స్ అనేది కొండ మీద అది అసలు అద్భుతం. ఇంకా కొండ మీద క్లైమాక్స్ అనేది మీకు ఇక్కడ ఇవాళ కంక్లూజన్ ఎలా ఇద్దామంటే, మహల్లో కోకిల ట్రాజడీ అండి, నవల. ఓకే, నవల ట్రాజడీ. మళ్ళీ చెప్తున్నా, నవల ట్రాజడీ, రియల్ నవల ట్రాజడీ అండి. ఇది సుఖాంతం చేశారు, హ్యాపీ ఎండింగ్. ఇక్కడ మీకు దయ అని ఒక క్యారెక్టర్ ఉందండి నవలలో. ఓకే, దయ అనే క్యారెక్టర్తో చంద్రకి రిలేషన్ ఉంటుంది. ఈ చంద్రు ఆవిడ కలిసి, అంటే ఏ స్త్రీ చేయనటువంటి పనులన్నీ కూడా ఒక మగవాడి కోసం ఒక స్త్రీ చేస్తుంది, చేస్తే ఏ లెవెల్లో చేస్తుందని ఆ రోజుల్లో తన 17 ఏట అప్పటికే వంశీ గారు రాసేసారు. అద్భుతమైన పాత్ర దయ అనే పాత్ర. ఈ మంచుపల్లకి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మంచుపల్లకి సినిమాలో అనుపన్నమ్మ గారు ఒక పాత్ర వేశారు. ఆవిడ మహల్లో కోకిల నవల చదువుకుంటా కూర్చుంటుందంటే ఒకరోజు, ఏంటంటే ఏం చదువుతున్నారు అన్నాడు వంశీ గారు. నీ నవలేనయా మహల్లో కోకిల అప్పుడే రాసేవంట కదా, చదువుతున్నాను అంటే ఏంటి ఎలా ఉందంటే, అబ్బాయి నాకు తెలియదు, నువ్వు ఈ సినిమా తీస్తే మాత్రం ఈ దయ క్యారెక్టర్ నాకే ఇవ్వాలయ్యా అని అడిగిందంట. ఏంటి అంతలా నచ్చేసిందా మీకు ఆ క్యారెక్టర్? వేస్తే ఇట్లాంటి పాత్రలు వేయాలయ్యా జీవితంలో, వేస్తే ఆర్టిస్టులుగా నిలబడిపోతామని సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందంట. ఈవిడ ఫోన్ చేసిందంట ఆవిడకి అన్నపూర్ణ గారు, వంశీ గారి, సినిమా స్టార్ట్ అయింది అంటున్నారు, మాల్లో కోకిల నవలు అన్నారు, నేనే దయ క్యారెక్టర్ వేయాల్సింది, మరి నాకు డేట్లు చెప్పలేదు, అసలు దయ క్యారెక్టర్ లేదంటాడు. దయ క్యారెక్టర్ లేకుండా ఎలా తీస్తున్నాయి ఆయన, మొత్తం ట్రాక్ ఎపిసోడ్ తీసేశాను. అతనికి వ్యసనాలు ఉంటాయి అని నవల్లో చంద్ర క్యారెక్టర్ సిటీకి వెళ్ళినప్పుడు అతనికి ఉన్న వ్యసనాలు, అతను ఎంతటి వ్యసనపరుడు, తర్వాత ఇన్ని కూడా ఒక ఎపిసోడ్ ఉంది మీకు. కానీ ఇందులో చంద్ర పాత్ర ఉదాత్తత దెబ్బతింటుంది. కేవలం అతను సాడిస్ట్ అని చెప్పడానికి డైరెక్టర్ ఒకే ఒక సీన్ తీశాడు మీకు సితార్లో, మీకు గుర్తుందా?
ఒక్క సీన్ తీశాడు. ఏంటి సిగరెట్ కాల్చి తీసి పావురానికో దానికి చిలకకి పిచ్చుకలకు పెడతాడు. ఏది చిలకని సిగరెట్ హింసిస్తాడు. అది అతను సాడిస్ట్ అని చెప్పడానికి చెప్పాడు వంశీ గారు తప్ప నవల్లో బోల్డెన్ సీన్స్ ఉన్నాయి. అనడం కన్నా తన దుస్థితిని తను నిస్సహాయతని ఎట్లా వ్యక్తపరచాలో తెలియదు, ఎవరికి చెప్పలేము. బయట చూపించేది ఒకటి, లోపల జరుగుతుంది ఒకటి. జమీందారు కుటుంబం గాంభీరము అదంతా కనిపించాలి. వాళ్ళు వచ్చి డబ్బులు అడుగుతున్నారు, నేనే తిరిగిన చెట్లేదు. నిజంగా సంజయ్ గారు మనకి శరత్ బాబు గారు ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఏది మనకి మనం ప్రయత్నిస్తున్న సమయంలో మనకి మరొకరికి ఆయన ఓకే చేశారు. మనం అప్రోచ్ అయిన విధానం ఆయనకు నచ్చింది, మాట్లాడిన పద్ధతి నచ్చింది. ఇంకొకరు చాలా తొందరపడి వాళ్ళు ఏం చేశారంటే ఆయన హైదరాబాద్ రావటం అప్పుడు ఇప్పుడే పడదేమో వాళ్ళు చెన్నై వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చి ఆయన ఇంటర్వ్యూ ఇస్తానని మాట ఇచ్చారు. మాట ఇవ్వకుండా శరత్ బాబు గారు మాయమైపోవడం నిజంగా నాకు ఇప్పటికీ తీరని లోటు. ఎందుకంటే మనం ఎంతో అభిమానించేటటువంటి ఆయన నేను ఒక్కసారి చూశాను శరత్ బాబు గారిని. అన్నయ్య 100 days ఫంక్షన్ చిరంజీవి గారిది, శరత్ బాబు గారు వాళ్ళతో కలిసి నేను బస్సులో ట్రావెల్ చేశాను ఆ టైంలో. అసలు ఆ స్మైల్ అండి, అసలు ఆయన నవ్వుతుంటే ఆయన్నే చూద్దాం అనిపించేది. అంతా అసలు అట్లాంటి స్మైలు చాలా తక్కువ మందికి ఆ స్మైల్ ఇస్తాడండి భగవంతుడు. ఎంత గొప్ప ఆర్టిస్ట్ అసలు. ఆ పాత్ర చంద్ర అనే పాత్ర అవి సజీవంగా నిలబడిపోయినటువంటి పాత్రలు. ఆ చంద్ర ఫాదర్ క్యారెక్టర్ మీకు బెడ్ మీద పడుకున్న ఒక ఆర్టిస్టుని పడుకోబెట్టారు. బట్ ప్రతి సినిమాలో ఏడిది నాగేశ్వరరావు గారు ఏదో పాత్రకు డబ్బింగ్ చెప్పేవారు. ఆ పాత్రకి ఏడిది నాగేశ్వరరావు గారు డబ్బింగ్ చెప్పారు. ఆయన సెంటిమెంట్ అనమాట ఏడిది నాగేశ్వరరావు గారు. అట్లా ఇవాళ మనం సితార గురించి అంటే ఈ సితారా ఎపిసోడ్ తోటే అంటే ఈ ఇంకో 4 సినిమాలు ఉన్నాయి కాబట్టి దీంట్లోనే క్లోజ్ అవుతుంది అనుకున్నాం. బట్ సితారా కూడా అంటే అద్భుతాలు ఎప్పుడు తెలియకుండా అది ముందుకు తీసుకెళ్తుండే. ఎందుకంటే దాంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మనకు తెలియకుండానే దాంట్లో ఏమేం జరిగాయి అన్నది ఆపదమస్కంగా వస్తూనే ఉంటాయి. నిజంగా సితారా వంశీ గారి లైఫ్ని, భానుప్రియ గారి లైఫ్ని ఎలా టర్న్ చేసింది అనేది మనందరికీ తెలిసిందే. ఇంకా ఇది క్లోజ్ చేసే అదైతే కాదు, ఇంకా 4 సినిమాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మన గొప్ప నిర్మాత చెప్పుకోవాల్సిన అవసరం, గర్వించదగిన నిర్మాత తెలుగు వాళ్ళు గర్వించదగిన నిర్మాత కాబట్టి ఇంత తొందరగా క్లోజ్ చేస్తే బాగుండదు. మరొక ఎపిసోడ్లో రాబోతున్న 4 సినిమాల గురించి నాకు తెలిసి అవి ఇంకో 2 ఎపిసోడ్స్ అవుతాయి. అందులో మన మెగాస్టార్ చిరంజీవి గారి అద్భుతమైన కల్ట్ క్లాసిక్ కూడా ఉంది కాబట్టి దాన్ని ఇంకో ఎపిసోడ్లో మరి ఇంకా అత్యద్భుతంగా వివరించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ఒక్కసారిగా వాళ్ళ నాటి లోకానికి తీసుకెళ్ళి సితారా సినిమాని అందరి కళ్ళ కళా కట్టినట్టు చూపించారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సంధ్య గారు.